శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. అందరికీ నమస్కారము. వారాహిదేవి నవరాత్రులు మొదటి రోజు. ఇంకా అమ్మ అలంకరణ తెలుసు కదా, నవరాత్రులు అంటే అమ్మవారి అలంకరణలు వీడియోస్ తప్పకుండా పెడతాను. ఇదిగో ఈరోజు అమ్మ ఎలా తయారైందో చూడండి. ముస్తాబ్ అయ్యింది బుజ్జి తల్లి. ఫస్ట్ రోజు కదా కొంచెం, కానీ నాకు ఈ విధంగానే చీర అలంకరణ వచ్చు కాబట్టి చక్కగా బుజ్జిగా తయారైపోయింది. ఏమీ ఇబ్బంది పెట్టలేదు, అన్నీ చక్కగా ఉంచుకుంది. తొందరగా కూడా అలంకరణ అయిపోయింది. కొంచెం అవన్నీ సర్దుకోవడానికే టైం పట్టింది. బంగారపు జడ తెచ్చుకుందా, పెట్టుకుంది. నేను కూర్చుని పువ్వులు పెట్టుకుంది చక్కగాని. బుజ్జిగా నిన్నేమో చిన్న చంటి పిల్లలాగా ఉంది. ఇవాళ కొంచెం పెద్దదయిందమ్మా మా పాప. మా వరాలు కుట్టి కొంచెం పెద్దదయింది. చూడండి ఇలా నవ్వుతుంది ఎంత బాగా. అసలు వారాహి అమ్మ నవ్వు ముఖం అంటే నాకైతే ఎంత బాగా కనిపిస్తుందో. చాలా తక్కువ కనిపించేది, కానీ చూడండి అమ్మ చూడ్డానికి అయితే నిజంగానే రెండు కళ్ళు సరిపోవట్లేదు, కానీ ఇంక అలవాటు అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనకి కామాక్షి అమ్మని చూసుకోవడం ఇంకా అంతే. ఇక్కడే కూర్చోవాలనున్నా ఏం చేయలేము, ఇంకా సంసారం ఉంది కదా, ఇంటి పనులు చేసుకోవాలి. కూర్చున్నంతసేపు కూర్చుంటాను, బేబేగా పనులు చేసుకున్నా ఇటు అటు తిరుగుతూ చూస్తూ ఉంటాను ఏం చేస్తుందా అమ్మా అని చెప్పేసి. ఇంకా ఇదిగో అఖండ జ్యోతి ఈ విధంగా పెట్టుకున్నాను. గణేశుడి పూజ చేసుకున్నాను. నేను పసుపు ముద్ద పెట్టుకోను, ఎందుకంటే ఎప్పుడు స్వామి ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళనే ఎవరినో ఒకరిని పెట్టేసుకొని పూజ చేసేసుకుంటాను అనమాట. ఈరోజు నిజంగానే చాలా బాగా చేసుకున్నాను. నేను లేచాను 3:30కి, అయినా సరే అన్నీ బాగా అయిపోయాయి. పుస్తకం ఉండడం వల్ల నేను షోడోపచార పూజ కూడా చేసుకున్నాను. అసలు ఫస్ట్ టైం చేయడం అనమాట. అన్నీ చక్కగా చేసి చదివేసుకొని, కలసము మామిడాకులు మర్చిపోయాను తెచ్చుకోవడం. ఇంకా సర్లే అమ్మకి నమస్కారం చేసేసుకొని చెప్పేసుకున్నాను, మామిడాకులు పెట్టలేదు ఏమీ అనుకోకు తల్లి అని చెప్పేసి. రాత్రి గుర్తొచ్చింది నాకు, అసలు గుర్తులేదు. అందుకని చెప్పేసి ఇంకా మరి ఉన్న దాంట్లోనే అలా పెట్టేసుకున్నాను. ఇదిగో బుజ్జమ్మ తిష్ట వేసుకొని వచ్చి కూర్చుందనమాట ఇక్కడ. ఇంకంతే కూర్చొని చూస్తూ ఉంటుంది ఏం చేస్తుందా నళిని అని చెప్పేసి. కదమ్మా బుజ్జిగా చూస్తావు. ఎంత అమాయకంగా ఉంటుందంటే అంత అమాయకంగా చూస్తుంది. రోజుకొక చీర కట్టుకుంటుంది, అలంకరణ చేసుకుంటుంది, చక్కగా అందరికీ దర్శనమిస్తుంది. నేనున్నాను కదా ఇక్కడ అని చెప్పేసి అందరికీ దర్శనమిస్తుంది అమ్మ. ఇంకా విశేషాలంటే ఏం చెప్పాలి, వారాహి అమ్మ విశేషాలైతే 2 సంవత్సరాల కిందట, ఇది 3వ సారి అమ్మ నవరాత్రి చేయడం నేను. అయితే 2 సంవత్సరాలు ముందు ఇలాగే భక్తి ఛానల్లో చూసానన్నమాట. వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి అప్పటికే, 4th డే ఎంతో. కానీ నాకు తెలీదు అప్పుడంత, అసలు ఏమీ తెలీదు. అంటే నవరాత్రుల్లో ఒక్కరోజు చేసుకున్న అదృష్టమే అనమాట. ఫస్ట్ నుంచి చేయాలనే కాదు, నా దృష్టిలో ప్రతి గడియ అమ్మని పూజించే సమయమే కాబట్టి నవరాత్రుల్లో ఒక్కరోజు చేసుకున్నా సరే అది మనకి అదృష్టంగానే భావించాలి. అయితే నాకు తెలియక నేను వారాహీదేవి సహస్రనామాలై వింటూ ఉన్నానన్నమాట. అప్పుడు అమ్మకి చెప్పేస్తాను ఏదో అలాగా, ఇదిగో అమ్మ నెక్స్ట్ ఇయర్ గుర్తు చేయి, నాకు ముందే గుర్తు చేయు, అప్పుడు నేను కూడా చేసుకుంటాను నవరాత్రి అని చెప్పాను. అయిపోయింది ఇంకా అక్కడతో. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి కరెక్ట్గా 1 రోజుల ముందు ఫేస్బుక్లో ఏదో పోస్ట్ చూసాను అనమాట. అమ్మో వారాహి నవరాత్రులు వస్తున్నాయి, అమ్మ నాకు గుర్తు చేసిందేమో అని అనుకున్నా. అప్పుడే మొదటిసారి ఇదిగో ఆ కుట్టిని ఆ అమ్మ ఫేస్ పెట్టడం అనమాట. అది నవరాత్రులు వీడియోస్ ఉంటాయి కదా, రీల్స్. ఏంటో చాలా చీరలు తెచ్చేసుకుంది అప్పుడు. రోజుకి 2 చీరలు మార్చేసి అమ్మో చాలా హడావిడి చేసేసాను. ఇంకా మామూలుగా కాదు, ఎప్పుడు అంతే. వారాహి అమ్మకి అలంకరణలు ఎక్కువ. కొత్తగా కూడా అన్ని చూడండి, పూజ గదిని కూడా కొత్తగా మార్చుకుంటది తను వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా. ఇదొకటి నేను గమనించాను. అమ్మకి అన్ని కొత్తగా ఉండి అంత కొత్తగా ఉండాలనుకుంటున్నాను నేనైతే. అయితే ఇంకా ఆ విధంగా చక్కగా చేయించింది. తర్వాత లాస్ట్ ఇయర్ ఫొటోస్ కూడా మీకు తెలుసు కదా, అమ్మ కొంచెం ఉగ్రంగా ఉంది, అది ఉంది అని చెప్పేసి గోల్ చేసేసారు. కానీ ఎలాగున్నా మా అమ్మ అంతే, మా అమ్మ ఎలాగున్నా సరే మాకు ఇష్టమే.
ఇప్పుడేమో ఇగో ఇలా లాస్ట్ ఇయర్ మీరు అందరూ గోల్ చేసేసారు అని చెప్పేసి చంటి పిల్లలాగా చిన్న బాలగా వచ్చి కూర్చుందనమాట. ఇంకా అమ్మ అంతే. ఫేస్ ఎలా పెట్టాను అని చెప్పి కమెంట్స్ వస్తున్నారు. ఫేస్కి ఆటో కింద మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారండి హోల్స్. అవి జస్ట్ అమ్మకి అలా నేను తాడుతోటి కట్టేశాను అనమాట. అమ్మ కిరీటం ఉంటుంది కదా పైకి, అలా గట్టిగా కట్టేసుకున్నాను ఇంకా. బట్ ఇప్పుడైతే ఇంకా కొప్పు కూడా కట్టేయడం వల్ల ఇంకా అసలు మూవ్ అవ్వదు, అలా ఉండిపోతుంది చక్కగా. నవరాత్రులంతా కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు, చక్కగా అలా. అంటే ముందే కామాక్షి అమ్మకి అన్నీ చెప్పుకున్నా, ఇలా ఇలా వారాహి రూపంలో పూజ చేస్తానమ్మా, అందుకో తల్లి ఏమనుకోకు, ఇలా అమ్మ ముఖాన్ని పెడుతున్నాను అని చెప్పేసి అమ్మకి చెప్పుకొని అన్నీ అమ్మతోనే, మాటలన్నీ అమ్మతోనే. ఇంకా ఎవరేమనుకున్నా సరే నేనేమీ అంత ఫీల్ అవ్వను, అన్నీ అమ్మకి చెప్పుకుంటాను కాబట్టి ఎందుకు భయం ఎందుకు అని చెప్పేసి ఇంకా అదో ధైర్యం అనమాట, అమ్మ ధైర్యం అంతే. ఇదిగో చూసుకున్నారు కదా. ఇంకా ఈ రోజుకైతే ఇంతే విశేషాలు. ఇంకా మళ్ళీ రేపు అమ్మ వస్తుంది. రేపే చీర కట్టుకుంటుంది ఏమో నాకు తెలీదు. ఆ సమయానికి ఏది అనిపిస్తే ఆ చీర కట్టేస్తాను అమ్మకి. అలంకరణ కూడా అంతే. ఇంకా చీకట్లో చూపిస్తాను ఒకసారి. ఇదిగో బుజ్జి తల్లి, బుజ్జి బుజ్జిగా ఉంటుంది, బుజ్జి బుజ్జిగా చూస్తుంది, బుజ్జిగా పుట్టేసింది. హాయ్, చూడండి ఎలా చూస్తుందో, నవ్వుతుంది. అమ్మా అమ్మేది, చిట్టి తల్లేది, బంగారు తల్లేది, అంతే. చిన్నపిల్లల్ని ముద్దాడినట్టు ముద్దాడాలి. మరి బాలాస్వరూపం కదా, ఎక్కువ ఊసులు చెప్పాలి అమ్మకి. సరే అయితే నేను ఉంటా. ఇంకా చూసుకున్నారుగా. ఇదిగో అమ్మ, ఆవిడ చూస్తూ ఉంటుంది. నాకు అదే కావాలి, అమ్మ చూసుకుంటుంది ఏదన్నా సరే, ధైర్యం ఆమె ఉంది అంతే. సరే అయితే శ్రీమాత్రే నమః.